వెల్కమ్ టు రాజనీతి. ఎన్టీ రామారావు గారి కృష్ణుడి విగ్రహ వివాదం సమసిపోయినప్పటికీ సోషల్ మీడియాలో దాని మీద ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఎన్టీ రామారావు గారి లాంటి మహోన్నత వ్యక్తిని ఈ వివాదంలోకి లాగటం విచారకరం. రాముడు కృష్ణుడు అంటే నాకు ఎన్టీఆర్ఏ గుర్తొస్తారని పక్కనున్న కర్ణాటకలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి ధైర్యంగా చెప్పారు. కానీ అదే ఇక్కడ కనుక ఆవిడ ఆ మాట చెప్పుంటే కులపుష్టిగాళ్ళంతా రెచ్చిపోయేవాళ్ళు, ఏమైనా ట్రోల్ చేసి ఉండేవాళ్ళు. వాస్తవానికి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ చేసినంత మేలు ఈ దేశంలో ఏ నాయకుడు కూడా చేయలేదని చెప్పాలి. కానీ ఇవాళ అదే వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ అనే పుట్టగొడుగు ఎన్టీఆర్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తానంటున్నాడు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే తొలిసారిగా 1986లో బీసీలకి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లలో 40% రిజర్వేషన్స్ తీసుకొచ్చాడు. అప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ లేదు. ఫస్ట్ టైం కంట్రీలో ఎన్టీ రామారావు గారు 86లో 40% రిజర్వేషన్ తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫార్వర్డ్ క్యాస్ట్లన్నీ కూడా ఉద్యమించినాయి. ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలని యాజిటేషన్ చేసినాయి. మెడికోలు అందరూ కూడా పెద్ద ఎత్తున యాజిటేషన్ చేశారు. అప్పట్లో ప్రభుత్వం షేక్ అయ్యే పరిస్థితి వచ్చింది. తన సీటు కిందకు నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చినా కానీ ఆ విషయంలో ఆయన కట్టుబడి ఉన్నాడు. కానీ ఆ తర్వాత కోర్టులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయటం వల్ల ఆ ఉద్యమం ఆగిపోయింది. లేదంటే ఆ ఉద్యమం సమయంలో అసలు ప్రభుత్వం కూడా కూలిపోయే పరిస్థితి. ఎందుకంటే అప్పటికే ఈ కరణికాలు, మున్సిపల్ వ్యవస్థ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుతో ఓసీలంతా మండుతూ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ముఖ్యంగా. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ రిజర్వేషన్ నిర్ణయం తీసుకోవడం మూలంగా బాగా ఇబ్బంది పడ్డారు. అయినా కూడా మళ్ళీ 1987లో స్థానిక సంస్థల్లో బీసీలకి 33% రిజర్వేషన్ అనౌన్స్ చేశారండి రామారావు గారు. అమలు చేశారు, అనౌన్స్ చేయటమే కాదు. మొత్తం పంచాయతీలు, పంచాయతీ సర్పంచ్ పోస్టులు, మండలాధ్యక్షుడి పోస్టులు, జడ్పీ చైర్మన్ పోస్టులు, వీటిల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఇచ్చారు. వాటిలో మళ్ళీ మహిళా రిజర్వేషన్ కూడా 33% మహిళా రిజర్వేషన్లు కూడా ఇచ్చారు. దేశంలో ఫస్ట్ టైం అది కూడా. అంటే బీసీలకి రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాలు, పదవులు, వీటన్నిటిలో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ తర్వాతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు బీసీలకు రిజర్వేషన్లని 27% రిజర్వేషన్లని మండల్ కమిషన్ నివేదికని వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా 1990లో అమలు చేశాడు. అయితే ఈ మండల్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. విద్యార్థులు కొన్ని చోట్ల ఆత్మాహుతులు చేసుకున్నారు. అదే సమయంలో అద్వానీ రథయాత్ర, అయోధ్య రామ మందిరం కోసం. ఇలాంటి పరిస్థితుల్లో వీపీ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ నిర్ణయం మీద స్టే ఇచ్చి విచారణ జరుపుతామని ప్రకటించింది. దాంతో అమలు ఆగిపోయింది. ఆ తర్వాత 93లో సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్కి అనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత పివి నరసింహారావు గారు అమలు చేశారు దాన్ని, 27% రిజర్వేషన్లో. అంటే వీళ్ళందరికంటే ముందే 7-8 ఏళ్ల ముందే ఎన్టీ రామారావు గారు బీసీల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. తర్వాత అనేక మంది బీసీ నాయకులను ఆయన ఎంకరేజ్ చేశారు. ఆయన రాకముందు, ఆయన పార్టీ పెట్టకముందు అగ్రవర్ణాలదే ఆధిపత్యం. అగ్రవర్ణ మంత్రులకే కీలక శాఖలు ఉండేవి. కీలక శాఖలైన ఆర్థిక, రెవెన్యూ, హోం, వ్యవసాయం, ఇరిగేషన్, ఇలాంటివన్నీ కూడా అగ్రవర్ణాలకు చెందిన నాయకుల చేతిలో ఉండేవి శాఖలు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు చెందిన మంత్రులకు కీలక శాఖలు ఇచ్చాడు. వాళ్ళు నాయకులయ్యారు. మహేంద్రనాథ్ అనే ఒక ఎస్సీ నాయకుడికి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నాయకుడికి ఆర్థిక శాఖ ఇచ్చాడు ఆయన. కేఈ కృష్ణమూర్తికి భారీ నీటిపారుదల శాఖ ఇచ్చాడు. అప్పట్లో కేఈ గారే చెప్పేవారు, మాకు అలాంటి శాఖలు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, చిన్న చిన్న శాఖలు, సాంఘిక సంక్షేమం లాంటి చిన్న శాఖలు ఇచ్చేవాళ్ళు. రామారావు గారు వచ్చి నాకు భారీ నీటిపారుదల ఇస్తే మా రాయలసీమ జిల్లాల్లోనే రెడ్డి నేతలు చాలామంది వెళ్ళి అబ్జెక్ట్ చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు, అతనికి అలాంటి పోస్ట్ ఎందుకు ఇస్తారని. అయినా కూడా ఆయన వెనుతిరగలేదని కేఈ కృష్ణమూర్తి గారు గతంలో స్వయంగా నాతో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తెలంగాణలో దేవేంద్ర గౌడ్, ఏ చంద్రశేఖర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణ యాదవ్, వీళ్ళందరికీ రాజకీయ భిక్ష, మంత్రి పదవులు ఎన్టీ రామారావు గారి ద్వారా వచ్చినాయి. ఆంధ్రాలో యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, దాడి వీరభద్రరావు, తమ్మినేని సీతారాం, కేఈ కృష్ణమూర్తి, వీళ్ళంతా కూడా ఎన్టీఆర్ మంత్రివర్గంలో కీలక శాఖల్లో పనిచేశారు మంత్రులుగా. ఇంకా చాలామంది నేతలు,
ఎర్రన్నాయుడు, పాలేటి రామారావు ఇట్లా చాలామంది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని ఎన్టీఆర్ ఎంకరేజ్ చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీ రిజర్వేషన్లు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల తెలుగుదేశం పార్టీకి బీసీల పార్టీగా ముద్రపడింది. రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒక రకంగా బీసీలని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనే కుట్రలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ రామచంద్ర యాదవ్ కూడా ఈ విగ్రహాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక వివాదంగా మలిచి ప్రధానంగా యాదవులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. వాస్తవం చెప్పాలంటే ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రల ద్వారానే చాలామంది యాదవులు ఆయన కనెక్ట్ అయ్యారు, ఆయనకు అభిమానులుగా మారారు. తెలుగుదేశం పార్టీకి అది రాజకీయంగా కూడా ఉపయోగపడింది. ఇప్పుడు వాళ్ళని డైవర్ట్ చేయడానికి రామచంద్ర యాదవ్ లేని సమస్యను రేకెత్తించాడు. కృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేసినా మేము పగలగొడతాం అంటున్నాడు, నిమజ్జనం చేస్తా అంటున్నాడు. ఇక్కడ కృష్ణుడు యాదవులకు ఒక్కడే దేవుడు కాదు. అసలు ఆ మాటకు వస్తే కృష్ణుడే యాదవుడు కాదు, కృష్ణుడు క్షత్రియుడే. కంసుడి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ నాన్న తీసుకొచ్చి యాదవ్ కుటుంబంలో అప్పచెప్పాడు. యాదవులంటే పెరిగాడు. అయినా కూడా దేవుడిని ఒక కులానికి పరిమితం చేయడం అనేది సరికాదు, కరెక్ట్ కాదు. అది ఒక కులానికి పరిమితం చేస్తే, దేవుళ్ళని కులాలకు పరిమితం చేస్తే ఇప్పటికే మత మార్పిడిలతో కొనారిల్లుతున్న హిందూ మతానికి అది తీరని నష్టం, హిందూ మతం పతనానికి దారి వేసినట్టు అవుతుంది. సరే, ఈ వివాదం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆయన ఎన్టీ రామారావు గారు, ఆయన ద్వారా రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు, రాజకీయంగా పదవులు పొందిన వాళ్ళు, పైకి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక్కరు కూడా నోరు మెదపలేదండి. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఉన్నారు. మంత్రివర్గంలో మంత్రులుగా పార్థసారథి యాదవ్ ఉన్నారు. మాజీ మంత్రి పెద్ద ఆయన, తెలుగుదేశం పార్టీకి పెద్ద తలకాయ లాంటి యనమల రామకృష్ణుడు యాదవ్, ఆయన అయితే 27 ఏళ్లకి మంత్రి అయ్యాడు ఎన్టీ రామారావు కారణంగా 1983లో. చాలా బ్రహ్మాండమైన ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. ఆయన మాట్లాడలేదు. ఆయన కుమార్తె ఎమ్మెల్యే యనమల దివ్య ఉన్నారు, వియ్యంకుడు పుట్టా సుధాకరు, తర్వాత వియ్యంకుడు కొడుకు పుట్టా మహేష్ యాదవ్, అందరూ ఉన్నారు. యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. ఎవరు కూడా కౌంటర్ ఇవ్వలేదు, మాట్లాడలేదు. అంతా సైలెంట్ అయిపోయారు. మరి పార్టీ అధిష్టానం ఆదేశించిందో లేదా వీళ్ళు మాట్లాడలేదో తెలియదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కృష్ణుడి విగ్రహాన్ని ఏ గుళ్ళోనో లేకపోతే బజార్లోనో ఎన్టీఆర్ రూపంలో పెట్టడం లేదు. అంటే కృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ రూపంలో పెడితే మేము కృష్ణుడికి దండం పెట్టుకోవాలి, మీరు ఎన్టీఆర్ని పెట్టారేంటి అని అబ్జెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు గెటప్లో పెట్టారు. వాళ్ళేం దానికి పూజలు చేయమలేదు. మొత్తానికి ఈ గోలకే దాన్ని ఆపేశారు. వివాదం సమసిపోయింది అనుకున్నాం. కానీ ఇదే రామచంద్ర యాదవ్ పేరులో రాముడు ఉన్నాడు. మరి రామచంద్ర యాదవ్ మీద 25 కేసులు ఉన్నాయి. మా క్షత్రియుడైన రాముడి పేరు పెట్టుకొని నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, నీ పేరులో రామచంద్రుడు అనే పేరు తీసేసేయి అని రాజులంతా, రాష్ట్రంలోని రాజుగారులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఈయన పేరు మార్చుకుంటాడా? ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి యాదవ్లను దూరం చేసే కుట్ర అనుకోవాలి. దీనిలో రామచంద్ర యాదవ్ పాత్రధారి, సూత్రధారులు ఎవరో తేల్చాల్సి ఉంది. ఈ రామచంద్ర యాదవ్ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ మీద కూడా చాలా రకాల ప్రచారాలు, చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఈయన మీద డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి. గుజరాత్లో చెక్ బౌన్స్ కేసు ఉంది. మనీ సర్క్యులేషన్ స్కీముల ద్వారా ఇతను డబ్బు సంపాదించి పైకి ఎదిగాడన్న ఆరోపణలు ఉన్నాయి. విపరీతంగా డబ్బు సంపాదన దానివల్ల వచ్చింది. అలాగే ఇతర రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్ముకొని కమిషన్లు తీసుకునేవాడు, తద్వారా ఆర్థికంగా లబ్ధి పొందాడన్న ప్రచారం కూడా ఉంది. మొన్నటి ఎన్నికల్లో పొంగనూరులో పోటీ చేసి పెద్దిరెడ్డి గెలుపు కోసం పరోక్షంగా సహకరించాడు. ఓట్ల చీలక ద్వారా ఈయనకు 4000 పై చిలుకు ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లు చీలటం వల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారని కూడా చెప్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే ఇతనికి Y+ సెక్యూరిటీ ఇచ్చారు. అలాగే 2019 ఎన్నికల్లో ఇతను జనసేన నుంచి కంటెస్ట్ చేశారు, పొంగనూరు నుంచి. సీకే బాబు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా చిత్తూరు జిల్లాలో, ఆయన ఏదో విషయంలో మోసం చేస్తే అతను బంధిస్తే కుటుంబ సభ్యులే డబ్బులు చెల్లించి ఇతను విడిపించారని చిత్తూరులో చెప్తూ ఉంటారు. ఈయనకు నిజంగా కులం మీద ప్రేమ లేదనుకోవాలి. ఎందుకంటే కులం మీద ప్రేమ ఉన్నాడు ఎవడు కూడా, సపోజ్ నికార్సైన యాదవ్ ఎవరైనా కానీ బీహార్లో తేజస్వి యాదవ్ గెలవాలనుకుంటారు, లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ గెలవాలని కోరుకుంటారు. కానీ అక్కడ తేజస్వి యాదవ్ గెలుపుకు గండి కొట్టడానికి ఈయన BCY పార్టీ తరఫున అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు. అంటే యాదవ్ ఓట్లు చేల్చడానికి. గతంలో కాంగ్రెస్ని దెబ్బతీయడానికి ఉత్తరాదిన మజ్లిస్ పార్టీతో అన్ని స్థానాల్లో పోటీ చేయించేవారు బీజేపీ వాళ్ళు. మోడీ షా వచ్చిన తర్వాత ఈ కొత్త మంత్రాంగం మొదలైంది. మజ్లిస్ పార్టీ అన్ని చోట్ల పోటీ చేసేది. అసదుద్దీన్ ఓవైసీ ప్రకటనలోనేమో, మీడియా మీట్లలో, ప్రకటనలో, బహిరంగ సభల్లో బీజేపీని దురుమాడేవాడు. అన్ని చోట్ల ముస్లిమ్స్ ఓట్లు చేల్చడానికి కాంగ్రెస్ వైపు వెళ్లకుండా అన్ని చోట్ల కంటెస్ట్ చేసేవాడు. ఆ రకంగా బీజేపీకి పరోక్షంగా సహకరించేవాడు. ఇప్పుడు బీహార్లో అయితే గత రెండు ఎన్నికల్లో తేజస్వి యాదవ్ దెబ్బతింటానికి ఒక రకంగా మజ్లిస్ పార్టీ కారణం. మజ్లిస్ పార్టీ అన్ని చోట్ల కంటెస్ట్ చేయడం మూలంగా
లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్కి ఓట్ బ్యాంక్ ఉన్న ముస్లిమ్స్ అంతా కూడా ముస్లిమ్స్ ఓట్లలో చీలికి వచ్చింది. దాని మూలంగా వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు ఈసారి కొత్త అస్త్రం అనమాట. యాదవ్ల ఓట్లలోనే చీలికి తీసుకురావడానికి రామచంద్ర యాదవ్ ద్వారా అక్కడ పోటీ చేస్తున్నారు అనుకోవాలి. సరే, బీహార్ విషయం పక్కన పెడితే రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న స్వేచ్ఛతో చీడ పురుగులన్నీ రోడ్ల మీదకి వచ్చి తారంగం ఆడుతున్నాయి. వీటిని కంట్రోల్ చేయకపోతే దెబ్బతింటారు. Like, share and subscribe to Rajaniti channel.